ఏరా ఎలా ఉంది? పల్లి చట్నీ మైసూర్ బోండా అదిరిపోయింది కాంబినేషన్. సూపర్ ఫ్రెండ్స్, పల్లి చట్నీ చాలా సూపర్ వచ్చింది. వాటర్లో తిన్నట్టు ఉందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. నేను మా బాంబర్ది. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మైసూర్ బోండా, హోటల్ స్టైల్లో మైసూర్ బోండా అయితే చేయబోతున్నాం. వీడియో చాలా బాగుంటుంది. ఎవరో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా ఇంకా మన వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. ఇప్పుడు మైసూర్ బోండాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకైతే చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసరికి ఒక కప్పు మైదా పిండి, అలాగే చిన్న కప్పు వరిపిండి. ఈ వరిపిండి వచ్చేసరికి మైసూర్ బోండా కరకరలాడడం కోసం, అలాగే ఇది వచ్చేసరికి 1/2 లీటర్ పెరుగు, పుల్లని పెరుగు, సాల్ట్. ఇవే ఫ్రెండ్స్ మనకి మైసూర్ బోండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫ్రెండ్స్ ఇందుకు వచ్చేసరికి మనకి మైసూర్ బోండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసరికి మనకి పల్లీ చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. చూడండి, ఇవి వచ్చేసరికి 250 గ్రాములు పల్లీలు, అలాగే 20 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఇవి వచ్చేసరికి పోపు దినుసులు, అలాగే 2 ఎల్లుల్లిపాయ రమ్మలు వచ్చేసరికి ఒలుచుకున్నాను. ఇవి వచ్చేసరికి 2 ఎల్లుల్లిపాయ రమ్మలు, అలాగే 8 ఎండుమిర్చి. ఇవే ఫ్రెండ్స్ మనకి పల్లీ చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే మనము ఈ కుండలోకి ఈ పెరుగు అయితే పోసేసుకుందాం. ఇది వచ్చేసరికి 1/2 లీటర్ పెరుగు, అలాగే ఇందులో వచ్చేసరికి 1 స్పూన్ సాల్ట్, ఇది వచ్చేసరికి అరకప్పు వరిపిండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో వచ్చేసరికి ఇలా సన్నగా తరుక్కున్న అల్లం తురుము అయితే వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి వచ్చేసరికి ఇలా రౌండ్గా కోసుకున్నాను, ఇది కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడైతే ఈ మైదా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఇవన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ పిండి వచ్చేసరికి బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని 1 గంట సేపు అయితే పక్కనైతే పెట్టేసుకుందాం మూత పెట్టుకొని. పల్లీ చట్నీ కోసం ముందుగా పల్లీలు అయితే వేపుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి, కళాయి అయితే ఈటెక్కింది. ఇప్పుడైతే పల్లీలు వేసుకుందాం. ఇవి వేసుకొని సన్నని మంట మీద బాగా వేగించుదాం. ఫ్రెండ్స్ పల్లీలు వేసి 2 నిమిషాల పాటు మనం బాగా వేపాను. మనకు వచ్చేసరికి బాగా వేగాయి. చూడండి, ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. ఫ్రెండ్స్ పల్లీలు అయితే వేపేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా వేపుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఈటెక్కింది. ఇప్పుడు అల్లం తురుము అయితే వేసుకుంటున్నాను. అలాగే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేపాలి. ఫ్రెండ్స్ చూసారా, 2 నిమిషాల పాటు వేపాను. మనకు వచ్చేసరికి బాగా వేగాయి పచ్చిమిర్చి, అల్లం. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ పల్లీలు అయితే వేపుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ పొట్టు అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇలా చిదిమితే చూసారా, వచ్చేసరికి పొట్టు అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ పల్లీలు ఈ విధంగా చిదుముకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి దీని పొట్టు వచ్చేసరికి ఊడిపోయింది. దీని పొట్టు వచ్చేసరికి సెరుక్కుందాం. ఫ్రెండ్స్ చూసారా, పల్లీలు వచ్చేసరికి ఈ పొట్టు లేకుండా నేను వచ్చేసరికి తీసేసుకున్నాను. ఆ మాత్రం ఉన్నా పర్లేదు. ఇవి వచ్చేసరికి మనం అల్లమును పచ్చిమిర్చి వేపుకున్నాం కదా, ఇవి ఇప్పుడు ఈ 2 కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. అలాగే ఈ పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా వేయించుకున్నది ఇందులో వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందులో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే వచ్చేసరికి 1 చిన్న గ్లాస్ వాటరు ఇవి వేసుకొని ఇప్పుడైతే మిక్సీ అయితే పెట్టేసుకుందాం. కొన్ని మిక్సీ అయితే ఆడించుకున్నాం కదా అల్లం కూడా. ఇప్పుడు దీన్ని అయితే బౌల్లోకి అయితే తీసేసుకుందాం.
ఫ్రెండ్స్, తాలింపు కోసం సట్టు పెట్టుకున్నాను. పొయ్యి మీద సట్టు పెట్టుకొని తగినంత నూనె అయితే వేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్ల వరకు. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఎక్కింది. 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూను మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఇవన్నీ వేసుకొని బాగా యాగనివ్వాలి. తర్వాత ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10, అలాగే ఎండుమిర్చి ఒక 4. ఫ్రెండ్స్, ఇవి వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేపాను. ఇప్పుడు వచ్చేసరికి ఫైనల్గా కరివేపాకు అయితే వేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇందాక పల్లి చట్నీ బౌల్లోకి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దించుకున్న పోపు అయితే దీని మీద అయితే వేసేసుకుందాం. ఈ పోపు వేసుకొని ఫ్రెండ్స్, ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పిండి, ఇప్పుడైతే మూత తీసుకొని ఇందులో వచ్చేసరికి ఏమాత్రం మనం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక కలుపుకున్నాం కదా, ఆ పిండిని వచ్చేసరికి బాగా పులిసింది, బాగా ఊరింది. ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకుందాం మైసూర్ బోండా. వెడంగా వేసుకోవాలి, అంటుకోకుండా. ఫ్రెండ్స్, వేసుకున్న వెంటనే కదపకుండా మనం ఇలాగా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బజ్జీలు వేసుకొని నేను ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు బాగా వేపాను. చూడండి, మనకి బాగా ఫ్రై అయ్యాయి. చూడండి ఏ విధంగా ఇలా వేగితే మనకు సరిపోతుంది. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఫ్రెండ్స్, మైసూర్ బోండా పల్లీ చట్నీ అయితే వండాం కదా, ఇప్పుడైతే మా ఇద్దరం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. టేస్ట్ అయితే చేద్దాం. సార్, టేస్ట్ చేయరా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ముద్ద చట్నీ. ఇలాగా మనకి ఈ ముద్దగా ఉంటే బాగుంటుంది మైసూర్ బజ్జీకి. ఇడ్లీకి అలా అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అందుకే ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే చేస్తున్నాం. చూడండి, మనం మీడియం మంట మీద ఉడికించాం కాబట్టి మనకి మధ్యలో పిండిగా ఉండదు. అదే హై ఫ్లేమ్లో ఉడికించామంటే మొత్తం పిండి అయితే ఉండిపోద్ది పచ్చిగా. సూపర్ టేస్ట్ అయితే. పల్లీ చట్నీ అయితే మామూలు లేదు, సూపర్. పల్లీ చట్నీ మైసూర్ బోండా అదిరిపోయింది కాంబినేషన్. ముంచుకొని తింటే చాలా బాగుంది. చూడండి, ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వాళ్ళు అయితే టేస్ట్ అయితే చేస్తున్నారు. చూడండి, మైసూర్ బోండా అలాగే పల్లీ చట్నీ కూడా నలుగురు కూడా టేస్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళైతే అడుగుదాం ఎలా ఉందో. ఎలా ఉంది? హోటల్ స్టైల్లోనే ఉందా? హోటల్లో తిన్నట్టు ఉందా? పల్లీ చట్నీ బాగుందా? హోటల్లో ఎలా చేస్తారో అలా చేసాం. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, అదిరిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఎలా ఉంది? సూపర్. హోటల్లో తిన్నట్టు ఉందా? హోటల్లో తిన్నట్టు ఉంది సేమ్. పల్లి చట్నీ చాలా సూపర్ వచ్చింది. మీరు కూడా తొందరగా ట్రై చేయండి. మీరు కూడా ఇలా చేసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. మీ అందరూ సపోర్ట్ చేస్తే 1K అయితే తొందరగా రీచ్ అయితే అయిపోతాం. మీ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.